వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోని కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విధానసభలో మాట్లాడకుండా రోడ్లపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఏపీకు పౌర విమానయాన రంగంలో 2026 కీలకము. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న వందే మాతరం CISF కోస్టల్ సైక్లోథాన్ 10వ రోజు విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా ప్రారంభమైంది. విశాఖ గాజువాక కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? దేవుడిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని మధ్య శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం CBI ఛార్జ్ షీట్ తో అబద్ధమని తేలిపోయింది. పత్రికా సోదరులు ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి మహాప్రసాదం లడ్డు ఉందో దాంట్లో ఏదో కల్తీ జరిగిందని, దాంట్లో కల్తీ నెయ్యి వాడారని అనేక ఆరోపణలు చేసుకొని ఆ ఆరోపణలు సుప్రీంకోర్టు వారే ఒక CBI ఎంక్వైరీ చేసి దాంట్లో రాష్ట్రంలో ఉన్న అధికారులతో కలిపిన ఒక సిట్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ రిపోర్ట్ని బహిర్గతం చేశారు. ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఈ ప్రపంచంలోనే భక్తులు దాన్ని మహాప్రసాదంగా కొలుస్తారు. అలాంటి దాన్ని ఇవాళ రిపోర్ట్ రాగానే మీకు అందరికీ కూడా ముఖ్యంగా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చెప్పిన మాటలు చూసాం రిపోర్ట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే నేషనల్ మీడియా వచ్చింది, ఎక్కడ కూడా మీరు చేసిన ఆరోపణల్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు మీరు ఏదైతే కలిసిందన్నారో ఎక్కడ కూడా అలాంటి ఆరోపణలు రాలే. ఈ రిపోర్ట్స్ కూడా NDDB రిపోర్ట్స్ కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ అన్నీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వారు సమావేశంలో కూడా చెప్పారు. వారు ఏదో ఒక జనరల్ బాడీ పెట్టుకొని నేనేమైనా దెన్ గవర్నమెంట్లో నేనేమైనా కలిపారని చెప్పానా, నేనేమైనా కలిసిందని చెప్పానా అని. మరుసటి రోజే మరి ముఖ్యమంత్రి గారిని పిలిచారు, మీ ఇద్దరు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ సమావేశంలో మీ అభిప్రాయం మారింది. మరి ఏం చెప్పారు, మరలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగైనా అబాండాలు వేయాలి. దీనికి కారణం ఏంటంటే మీరు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చారు. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉన్న వల్ల ఏంటంటే భూములన్నీ పంచుకోవడం, దాని ద్వారా దోచుకోవడం, ఓ పక్క అభివృద్ధి జరుగుతుందనే ఒక మెసేజ్ చూపించడం, ఎక్కడా కూడా ఒక ఉద్యోగం లేదు, ఎక్కడా కూడా జాబ్ క్యాలెండర్ లేదు. ముఖ్యంగా నిరుద్యోగులకు వచ్చి విశాఖపట్నంలో వందలాది ఎకరాలు వచ్చి తిరుమల లడ్డు విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత మార్గాని భరత్ అన్నారు. శనివారం ఉదయం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడడానికి నోరెలా వస్తుందని మండిపడ్డారు. ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా, మా హయాంలో 2019 నుంచి 24 దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీశారో, నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి.
ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా. 6/7/2024 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు, ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్. మళ్ళీ అదేవిధంగా 12/7/2024 ఇంకొక 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా. ఆ 4 ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినవి మళ్ళీ ఒక 2 రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఇప్పుడు అందులో అడల్టరేటెడ్గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా. మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు? అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్టరేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది? మీరు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీరు వాడింది అడల్టరేటెడ్ గీ అని మీకు తెలిసినప్పటికీ కూడా ఆ ట్యాంకర్స్ని వేరే రూపేణ వేరే కంపెనీ రూపేణ వచ్చిందని మీకు తెలిసినప్పటికీ కూడా టీటీడీ బోర్డు పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ప్రభుత్వ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇది ఒక అంశము. రెండోది చాలా పెద్ద అంశం ఏంటంటే 28/8/2018 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోని కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు, ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి రాష్ట్రం ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాలు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో అంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అసలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా
టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద విధానసభలో మాట్లాడకుండా రోడ్లపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రజల సమస్యలపై చర్చించాలంటే సభకు రావాలని, ప్రతి అంశంపై మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించే బాధ్యత తనేదేనని స్పష్టం చేశారు. అటువంటి సబ్జెక్టు మాట్లాడేవారు. ఇవాళ చూస్తున్నాం అసెంబ్లీకి రాగానే బయటకు మాట్లాడుతుంటారు. బయట నుంచి మాట్లాడాలి, మీరు బయట నుంచి మాట్లాడాలండి. ప్రజల కోసం కదా మాట్లాడుతా అంటున్నారు, మీరు రాష్ట్రం కోసం కదా మాట్లాడుతా అన్నారు. ఆ మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి. మంత్రి ఉంటాడు, సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం ఉంటాడు, మంత్రులు ఉంటాడు, సమాధానం చెప్తారు మీకు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు కానీ బయట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడు బయటని? అదే మాట్లాడు అసెంబ్లీ మాట్లాడండి. నేను అవకాశం ఇస్తానని చెప్పాను, మరి ఇది రావట్లేదు అసెంబ్లీకి. ప్రసాద్ గారు మీలాంటి పెద్దలు కూడా ఆలోచించారు సార్. నాకు కూడా స్పీకర్ అయ్యి 2 years అవుతుంది. రాజ్యాంగం ఏంటి? ఈవేళ ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, జీతం ఇవ్వం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి? ఇది నా పాయింట్. దీనికి నాకు ఆన్సర్ కావాలి సార్. సస్పెండ్ చేయడం కంటే మరి పర్మిషన్ కావాలంటే మనకి దానికి కూడా అంతే. రాజ్యాంగం ఏంటో నాకంటే పెద్దలు బాగా తెలుసు. డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు, అనుభవం ఉన్న వ్యక్తి. అంటే స్టడీ చేయండి సార్. దీన్ని మనం మన టైంలో మార్చాలి, మార్చలేదు సార్. నో డ్యూటీ నో పే. డ్యూటీ చేయనప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా? నో వర్క్ నో పే అన్న సిద్ధాంతానికి మనం కట్టుబడి చేయకపోతే ఇప్పుడు ఈ తరం రాబోయే తరం వరకు ఒక లక్ష్యం చెప్పాల్సిన అవసరం. అసెంబ్లీకి రా, మాట్లాడు, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు, విత్ ఇన్ ది లిమిట్స్. ఆ ఇష్టం వచ్చింది మాట్లాడడానికి మంత్రి సమాధానం చెప్తాడు. ఇక్కడ సమాధానం చెప్పకపోతే చెప్పించి బాధ్యత నాది. అంతేగాని నువ్వు రాకుండా అసెంబ్లీకి రాకుండా బయటికి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి ప్రజలు తప్పుదారి పట్టించి, నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తి ఓడిపోయింది సార్ రాజకీయాల్లో. ఇందిరాగాంధీ లాంటి మహా వ్యక్తి, కాళికా శక్తి అని ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు. అటువంటి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఎలక్షన్లో. అంటే ఈ ఎలక్షన్లో అధికారం శాస్త్రం కాదని చెప్పి వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అది వేరు ప్రజా నిర్ణయం. కానీ గెలిచిన తర్వాత రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచించాలి తప్పించి రోజు కుట్లట్లయితే నాకు అర్థమవుతుంది. ఎందుకు డైవర్సిటీ పాలిటిక్స్? ఇవన్నీ తప్పని చెప్పి నా ఉద్దేశం. పెద్దలు ఉన్నారు, ఇటువంటి పెద్దలు చూసి నేర్చుకోవాలి కదా మనం. రా, నీకు హక్కు ఉంది, రా వచ్చి మాట్లాడు అసెంబ్లీలో. మాట్లాడకుండా ఎక్కడో బయట మాట్లాడి ఎవరి దగ్గర మాట్లాడరు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు. సార్ నాకు కొంచెం సాయం చేయండి సార్, కష్టపడి సైట్ కొనుక్కున్నాను, అది న్యాయం అనిపించింది. ఒకటి వెళ్ళి ఏపీకు పౌర విమానయాన రంగంలో 2026 కీలకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని చేతుల మీదుగా భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, మే, జూన్ నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. కడప, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయంలో అదనపు టెర్మినల్ నిర్మిస్తామన్నారు. నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్ట్లు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తున్నాం. పవర్ ప్లాంట్స్ గానీ, రిఫైనరీస్ గానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గానీ, కోస్టల్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. అందులో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం లాంటి నగరం ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ గానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ గానీ, జనరల్ పోలీసింగ్ గానీ,
వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లోథాన్ ని మొదలు పెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది, ఎక్కడికి వెళ్లి వాళ్ళు ఆగినా సరే, అంటే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకపోయినా, సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రమేయం లేకపోయినా సరే, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక సొంత భావనతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళ కార్యక్రమాలని విజయవంతం ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారనంటే సిఐఎస్ఎఫ్ ప్రతి ఒక్కరితో ఏ రకంగా కనెక్ట్ అయ్యిందో మనం అందరం కూడా తెలియజేసుకోగలం. నాకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక శాతం సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో భర్తీ అయి ఉన్నారు. అలాగే ఆర్మీలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది అందులో పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్ లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరొకసారి నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి, మత్స్యకారులకి, ఎందుకనంటే కోస్టల్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు చూస్తున్నాం, మన వాళ్ళు కూడా వేరే దేశం ప్రాంతంలోకి వెళ్లారని అరెస్టులు అవుతున్నారు. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో జనరల్ విజిలెన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవగాహన, ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా చెప్పినప్పుడు అది మనం నేర్చుకొని సరైన రిపోర్టింగ్ సిస్టమ్ మనం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కటి విజిలెంట్ గా మనం ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎలా నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక దృష్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీని మీద పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ విశాఖపట్నం కార్యక్రమానికి నాకు కూడా ముఖ్య అతిథిగా పిలిస్తే ఇందులో పాల్గొనడం నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్ నాకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే, మా ఎయిర్పోర్ట్ లో సుమారు 71 ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రెజెన్స్ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, మెట్రో సిటీస్ లో ఏ ఎయిర్పోర్ట్స్ అయినా సరే ఈ రోజు చాలా సేఫ్ గా. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో 29 రహదారుల కోసం 22 కోట్లు కేటాయించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మంత్రి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కొన్ని రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు ఏంటంటే నాబార్డు, శాస్కి అని 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని, మాకారుపాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకారుపాలెం మండలానికి. అలాగే గొల్లుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీ
దేశ రక్షణ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న వందే మాతరం సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 10వ రోజు విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్వాగతం మన తాలూకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అక్కడ శాసనసభ్యులు విప్వర్యులు అశోక్ గారు అందరూ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది. దానితో పాటు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కళింగపట్నంలో కూడా ప్రత్యేకంగా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టారు. అద్భుతంగా మేము అబ్జర్వ్ చేసింది, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే ఈ యొక్క యాత్రలో 2 లొకేషన్స్ నా శ్రీకాకుళం నియోజకవర్గంలో రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. దానితో పాటు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ వస్తున్నారనంటే వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో పరిచయం చేసుకోవాలని, వాళ్ళ తాలూకా విశేషాలు తెలుసుకోవాలని చిన్న పిల్లలు కూడా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆదర్శంగా ఆ యొక్క కార్యక్రమం చేశారనంటే సిఐఎస్ఎఫ్ పట్ల సామాన్యులకు కూడా ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణ. అటువంటి కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నంలో కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందనంటే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి కూడా ఈ యొక్క స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళ టీంకి, టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామనంటే మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు సైకిల్తో చేస్తున్నారు కాబట్టి సైకిల్ అంటేనే ఒక హెల్త్కి ఒక నిదర్శనం. ప్రతిరోజు మనం సైక్లింగ్ చేసుకుంటే మన ఆరోగ్యమే బాగుపడేది. అలాంటి ఒక ఫిట్నెస్ కల్చర్ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసుకుంటూ, రెండవది దేశం తాలూకా భద్రతని, దేశం తాలూకా సురక్షితని, వీటిని కూడా అందరినీ కూడా మమేకం చేయాలనే ఆలోచనతో వందే మాతరం పేరుతో ఈ యొక్క సైక్లాథాన్ ఈరోజు పెట్టడం జరిగింది. 150 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వందే మాతరాన్ని. వందే మాతరం తాలూకా ప్రత్యేకత, అసలు వందే మాతరం అని అంటేనే ఓ తల్లి నీకు నా వందనం అని. దేశాన్ని మన తల్లితో సమానంగా చూసుకొని ఆ తల్లికి నిరంతరం వందనం ఇస్తూ, ఆ తల్లి కోసం నేను ఎంతటి త్యాగానికైనా, ఎలాంటి కార్యక్రమానికైనా వెనకాడకుండా సిద్ధంగా ఉంటానని ప్రతి పౌరుడు కూడా గర్వంగా పాడేటటువంటి పాట వందే మాతరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి వందే మాతరం అనే స్పిరిట్తో ఈ యొక్క సైక్లథాన్ని ముందుకు నడిపించడం అనంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. వందే మాత్రం ఏ రకంగా స్వతంత్రం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా. విశాఖ గాజువాక కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను తన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసిన శ్యామల లడ్డు విషయాన్ని మళ్లించేందుకు దాడులు చేస్తున్న కూటమి అని అన్నారు. విషయం అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదో చేద్దాం అనుకున్నారు, మస్పూస్ మారడికాయ చేసి మన మీద బట్టకాల్సి మీదే చేద్దాం అనుకుని ట్రై చేశారు. అది బెడిసి కొట్టింది. వాళ్ళకే తిరిగి మళ్ళీ అది అందులో కల్తీ ఏం జరగలేదు అని చెప్పి, అడల్ట్రేషన్ ఏం లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మొహాలు చూసుకునే పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? మనమేమో ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం, హడావడి చేస్తాం. ఒక పెద్ద మనిషి అయితే పీపీపీ గారు ఏకంగా అసలు మెట్లు గడిగేసి వేషం వేసేసుకుని ఇంత పెద్ద నామాలు బొట్లు పెట్టేసుకుని ఇంత హడావడి చేసిన తర్వాత తప్పు వాళ్ళదే అని తెలిసిపోయింది కదా ఇప్పుడు. మరి సో దాన్ని ఎలా కప్పిపుచ్చాలి? అందుకని చెప్పి ఈ దాడులు చేసి ఇలా ఇళ్ల మీదకి వచ్చి ఇలాంటివి జస్ట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ పొగ ఆయన క్యాంపస్ ఆఫీస్ దాటి బయటికి కూడా రాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయన చేసింది తప్పుడు ప్రచారం అనే విషయం ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. చిన్న విషయమా అండి? మీరు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటారా? లడ్డు అంటే ఏంటి? మీ ఇంట్లో చేసుకుని తొక్కుల లడ్డు అనుకుంటున్నారా ఏంటది? పవిత్రమైన తిరుమల లడ్డు అది. ఆ తిరుమల లడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈ రోజున మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి ఈ రోజు మీరు ఎంత పొగలు పెట్టినా ఆ పొగ మళ్ళీ మీకే అంటుకుంటుంది. అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రోలుగుంట గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విశిష్ట కలిగిన గౌరీ పరమేశ్వర్ల జాతరకి ఈరోజు నేను పాల్గొనడం జరగబోతోంది. అందులో భాగంగానే డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ మినిస్టర్ గౌరవ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వారి నివాసానికి రావడం జరిగింది. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి.
అయితే ఈ జాతర మహోత్సవంగా జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆ జాతర పూర్తి చేసుకుని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇక్కడున్న లోకల్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అది లడ్డు వివాదం నుంచి, గీతం భూముల దగ్గర నుంచి, ఉల్సాకి వీళ్ళు కట్టబెట్టిన 99 పైసలకి కట్టబెట్టిన